సార్, ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాల ఫలితంగా ఈ ప్రభుత్వాలకు అయ్యా జంగమ్మ బేడా బుడగ కులమ ఒకటి కాదు, భిన్న విధానాలను చెప్పాం. దానివల్లనే ఈ రుజువు చూపించాం. బుడగ జంగం వేరే, జంగం వేరే. జంగం అనేవాళ్ళు మా శాకాహారులు, బుడగ జంగం అనేవాళ్ళము మాంసాహారులం అని చెప్పాం. అదేవిధంగా ఎన్నో రీతిలో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాం, ధర్నాలు చేశాం, రస్తారోకులు చేశాం. ముఖ్యమంత్రి యొక్క రచ్చబండను కూడా గత ప్రభుత్వంలో రచ్చబండ చేయడం వలన ఒక ప్రభుత్వం స్పందించి ఈ మా కమిషన్ పైన ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ జేసీ శర్మ వన్ కమిషను. ఆ కమిషను 2 పర్యాలు అంటే ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం న్యాయంలో అయితేనేమి, అంటే 2017లో కమిషన్ వేశారు. ఆ కమిషన్ నివేదిక ఇచ్చింది, కేంద్రానికి మళ్ళీ నివేదిక పంపడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోనే క్యాబినెట్ నెంబర్ 153/2019లో తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా మళ్ళీ క్యాబినెట్లో అయితేనేమి, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. చేసినాక కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రంలో ఇప్పుడు ఆర్జీఐ డిపార్ట్మెంట్లో పెండింగ్ ఉంది. ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం కూడా, అంటే జనసేన పార్టీ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ పార్టీ అయితేనేమి, కూటమి ప్రభుత్వం కూడా అయా ప్రశ్నించే గొంతుక లేకుండా నేటి వరకు కూడా సంచార కులము బుడగజంగ కులానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఏదైనా ఎలక్షన్ల టైంలో హామీలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ఇదే పత్తికొండ నియోజకవర్గం చింతకాలం ఆడకు వచ్చినప్పుడు కూడా ప్రశ్నిస్తే ఆయన కూడా మీడియా ముందర చెప్పాడు, నీ కేంద్రంలో దీన్ని చర్యలు తీసుకుని తగిన న్యాయం చేసే విధంగా చేస్తామని చెప్పారు. అదేవిధంగా సీఎం క్యాంప్ ఆఫీసులో కలిసినప్పుడు కూడా చెప్పాడు కేంద్రంలో న్యాయం చేస్తారని. ఆ హామీ మేరకే 10/10/2024లో మళ్ళొకసారి కూటమి ప్రభుత్వం కూడా కేంద్రంలో బుడగజంగాలకు మేము క్యాబినెట్లో అసెంబ్లీలో తీర్మానం చేసి బుడగజంగాల గురించి ఒక కమిషన్ ఏర్పాటు చేసాం గవర్నమెంట్ ద్వారానే. అది క్షుణ్ణంగా చేసి ఆంధ్రప్రదేశ్లో బుడగజంగాలు వెనుకబడి ఉన్నారు, షెడ్యూల్ కులాల్లో జరిగిన తప్పిదాల్లో ప్రాంతీయ వ్యత్యాసం తొలగించి ఆంధ్రప్రదేశ్లో కూడా బుడగజంగాలు నమోదు చేయమని చెప్పి మేము రిపోర్ట్ పంపించాం. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సాక్షాత్తు ఫ్లోర్ కమిటీ అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ గారు ద్వారా అమిత్ షా గారు కూడా ఇచ్చిన వాస్తవాలు కూడా మేము వాట్సాప్ మాధ్యమాల్లో కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ పోయి మేము ఢిల్లీ పోయి ఎంతో ఆనందించాం, ఎంతో సంతోషించాం. ఈ ఫైల్ మూవ్ అవుతుంది, దాదాపు సంవత్సరం అయింది కేంద్రానికి పోయి, న్యాయం జరుగుతలేదు కదా. మా లాంటి అట్టాడుగున ఉన్న కులము, సంచార కులము, ఎలాంటి న్యాయం జరగడం లేదు. విద్యా ఉద్యోగ సంక్షేమ పరంగా, రాజకీయ పరంగా ప్రతినిధి లేని మా కులానికి కనీసం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు న్యాయం చేస్తుందని చెప్పి ఢిల్లీ పోయి చూస్తే అది ఆర్జీఐ డిపార్ట్మెంట్, రిజిస్టర్డ్ జనరల్ ఆఫ్ ఇండియాలో అక్కడే ఉంది. అది ఆ ఫైల్ మూవ్ కావాలంటే గౌరవ అమిత్ షా గారు, హోంశాఖ మినిస్టర్, కేంద్ర మినిస్టర్ గారు అనుమతి ఉంటే తప్ప అక్కడ ఫైల్ మూవ్ కాదనేది మాకు తెలిసింది. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అక్కడ ఫ్లోర్ కమిటీ అధ్యక్షుల ద్వారా శ్రీకృష్ణదేవరాయల ద్వారా అక్కడ మరొకసారి అమిత్ షా దృష్టి తీసుకుపోయి అది న్యాయం జరిగినప్పుడు అక్కడ ఆర్జీఐ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడే, మరియు అది సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్కి వస్తుంది, అక్కడి నుంచి పార్లమెంట్కి పోతుంది. అక్కడ చట్ట సవరణ జరిగి ప్రాంతీయ వ్యత్యాసాలుగా చూపిస్తూ అన్యాయం చేసి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో కుల పునాది మీద సర్టిఫికేట్ లేకుండా భిక్షాటనతోనూ, మూఢనమ్మకాలతోనూ, వింతాచారాలతోనూ దుర్భరంగా జీవిస్తున్నామంటే నేటి పాలకులు ఎంతమంది వచ్చినా మా రాతలు మారడం లేదు. కాబట్టి చట్ట సవరణలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణ జరిగినప్పుడే ఆ రోజు మేము సంతోషిస్తాం, ఆనందిస్తాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అయితేనే, బీజేపీ ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మరొకటి ముఖ్యమైనది అంటే భారతదేశంలో దశ దిశ చరిత్రను చూపినటువంటి మా బుడగజంగాల కళా నైపుణ్యం గల బుర్రకథలు, ఎల్లమ్మ కథ, బొబ్బిలరాజు కథ, అరవేళ్ల కథ, స్వతంత్ర సమరయోధుల కథలు చెప్పి ఎంతో ఈ హిందూ సాంప్రదాయకని కోఆపరేట్ చేసినటువంటి మా కులము ఈరోజు ఎలాంటి దుస్థితిలో ఉందంటే, సమాజంలో ఎదగలేని దుస్థితిలో, సమానంగా మా పిల్లలు చదివించుకోలేని దుస్థితిలో, కుల రిజర్వేషన్ లేకుండా దుస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్రం, మోడీ గారు, ప్రధానమంత్రి గారు చొరవ తీసుకొని అక్కడ కేంద్రంలో ఉన్న ఫైల్ను కదిలించి చట్టసభలో మాకు రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చేస్తున్నాం. అదేవిధంగా ఆ విధంగా చేసిన రోజే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ గురించి జిల్లాల వారిగా జరిగే సర్వేలు కూడా మా బుడగజంగాలు నమోదు చేసి మాకు న్యాయం చేస్తారని చెప్పి ఈ కూటమి ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. జై హింద్, జై బుడగజంగం. నా పేరు తూర్పాటి మనోహర్, ఆంధ్రప్రదేశ్ బేడా బుడగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు.